ఆవులు గేదెల మాదిరిగా కాకుండా గొర్రెలు మందలు మందలుగా రోజంతా మేత నీళ్ల కోసం తిరిగి రాత్రికి షెడ్కు చేరతాయి. జీవాలు కాలువలు చెరువుగట్లపై మేయటం, అక్కడే నీళ్లు తాగటం మూలంగా వాటి కడుపులో రకరకాల పరాన్నజీవులు చేరి వ్యాధుల బారిన పడతాయి. అటువంటి వ్యాధుల్లో ప్రధానమైంది జలగ వ్యాధి. ఇది నత్తల ద్వారా జీవాలకు సోకుతుంది. ఇందులో 3 రకాలుంటాయి. అందులో పొట్ట జలగ వ్యాధి కారణమైన జలగలు, కాలేయ జలగ వ్యాధికారక జలగలు, రక్త జలగ వ్యాధికారక జలగలు అనే 3 రకాలుగా జీవాలకు వ్యాధిని కలిగిస్తాయి. జీవాల కడుపులో ఫారంఫిస్టోమ్ రకం జలగలు చేరితే ఆ వ్యాధిని పొట్ట జలగ వ్యాధిగా పిలుస్తారు. కలుషితమైన గడ్డి తీసుకోవటం వల్ల పొట్టలో స్థిరపడతాయి. మంచి వయస్సులో బలిష్టంగా ఉన్న జీవాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే జలగల సంఖ్య ఎక్కువగా ఉంటే పొట్టలో పుండ్లు ఏర్పడతాయి. జీర్ణాశయ గోడలకు వాపొస్తుంది. రక్తహీనతకు జీవాలు గురవుతాయి. దుర్వాసనతో కూడిన విరోచనాలవుతాయి. అధిక దాహంతో నీళ్లు తాగుతాయి. జీవాల్లో శక్తి లేక సొమ్మసిల్లి కింద పడిపోతాయి. జీవాలు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడతాయి. రక్తం పలుచబడి జీవాల గొంతు భాగం దవడల మధ్య నీరు చేరుతుంది. కండరాలు హరించుకుపోయి ఉన్ని రాలిపోతుంది. చివరికి రక్తహీనతతో జీవాల్లో మరణాలు సంభవిస్తాయి. అందుకే జీవాల్లో ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి. 1 కిలో బరువుకు 18.7 మిల్లీగ్రాముల చొప్పున ఆక్సోక్లోజనైడ్ మందు తాపించాలి. రపాక్షమైడ్ మందుని 1 కిలో బరువుకు 15 మిల్లీగ్రాములు తాగించాలి. ఆల్బెండజోల్ మందు 1 కిలో బరువుకి 10 మిల్లీగ్రాముల చొప్పున తాగించాలి. బలహీనంగా ఉన్న జీవాలకు నార్మల్ సెలైన్ లేదా డెక్ట్రోజ్ రక్తంలో ఎక్కించాలి. సిస్టోజోమా ఇండికా అనే జలగ వల్ల వ్యాపించే జలగ వ్యాధి జీర్ణాశయంలోని చెడు రక్తనాళాల్లో నివసిస్తాయి. గుండె ఊపిరితిత్తుల్లో కూడా చేరుతాయి. కాలేయం చిన్నపేగుల్లో పుండ్లు ఏర్పడి రక్తనాళాలు ఛిద్రమవుతాయి. రక్తహీనతతో ఎక్కువగా పారుతూ ఉంటాయి. రక్త విరోచనాలు చేసుకుంటాయి. క్రమేపీ శక్తి నశించి నీరసించి చనిపోతాయి. అందుకే జీవాల్లో మరణాలు సంభవించకుండా జాగ్రత్త పడాలి. 30 కిలోల బరువుకు 1 గ్రామ్ సోడియం లేదా పొటాషియటర్రేట్ రక్తంలోకి రోజు మార్చి రోజు 6 రోజులు ఎక్కించాలి. ఆండిమోషాన్ మందు 20 నుంచి 25 cc చొప్పున కండకు ఇంజెక్షన్ ఎక్కించాలి. ఆంథియోమొలిన్ మందును 1 కిలో శరీర బరువుకు 17 మిల్లీగ్రాములు వరుసగా 3 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాలి. పేషియోలా జైగంటికా అనే జలగ వల్ల కార్టపు జలగ వ్యాధి వస్తుంది. ఇవి కాలేయంలో నివసిస్తాయి. జీవాలు గట్ల మీద మొలిచిన గడ్డి తినటం వల్ల పేగుల్లోకి చేరి తర్వాత కాలేయంలోకి ప్రవేశించి పెద్ద జలుగులుగా మారతాయి. రక్తహీనత, దవడల దగ్గర నీరు చేరటం ప్రధాన లక్షణం. వ్యాధి సోకిన జీవాలకు పారుడు వ్యాధి వస్తుంది. రక్తనాళాలు పగిలి నోరు, ముక్కు ద్వారా రక్తం కారుతుంది. జీవాలు పాలిపోయి కడుపు ఉబ్బి మరణిస్తాయి. ఒక్కో రోజు జలగలు ఊపిరితిత్తులకు చేరటం మూలాన దగ్గుతూ ఉంటాయి. జెనిల్ లేదా టోలోపాల్ ఎఫ్ అనే మందును 15 కిలోలు కలిగిన వాటికి 15 మిల్లీలీటర్ల చొప్పున తాగించాలి. డిస్టిడిన్ బిళ్లలు 13 కిలోలు ఉన్న వాటికి 1 బిళ్ల వాడాలి. నిలజ్జన్ లేదా ఆక్టన్ మందుని 15 కిలోలు ఉన్న వాటికి 5 మిల్లీలీటర్ల చొప్పున తాగించాలి. హెక్సాక్లోరోథేన్ పొడిని 15 కిలోల బరువుకు 3 గ్రాముల చొప్పున నీటిలో కలిపి త్రాగించాలి. గ్రానైడ్ లేదా ఆంపోసైడ్ లేదా రామిసోల్ పొడిని 1 గ్రాము 10 లీటర్ల నీటిలో కలిపి 25 కిలోల బరువున్న జీవాలకు తాగించాలి. ట్రొడాక్షా 20 కిలోల బరువున్న వాటికి 0.5 మిల్లీలీటర్లు చర్మం కింద ఇంజెక్షన్ ఇవ్వాలి. జీవాలకు నీరు, మేత అందించే విషయంలో జాగ్రత్త వహించి ఎప్పటికప్పుడు మందులు వాడితే నత్తలను సమర్థవంతంగా నాశనం చేయొచ్చు. అలాగే జీవాలపై సరైన శ్రద్ధ తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించుకుని మంచి యాజమాన్య పద్ధతులు చేపడితే జీవాలు ఆరోగ్యంగా పెరిగి రైతులు మంచి లాభాలు గడించొచ్చు.